మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటున్నాయని, కానీ వాటిని అర్థం చేసుకునే వాళ్ళు మీ చుట్టూ లేరనిపించిందా? మీరు జీవితం గురించి ఎంత స్పష్టంగా ఆలోచిస్తే అంతగా మీరు ఒంటరిగా అనిపించవచ్చు. ఇది మీ ఊహ కాదు. తేలికగా అర్థం చేసుకునే మనస్సు చాలాసార్లు ఒంటరిగా ఉంటుంది. ఇది ఎవరినైనా దూరంగా ఉంచాలనే ఉద్దేశం కాదు. అలా ఆలోచించడానికి చాలామందికి సాహసం ఉండదు. చరిత్ర చూస్తే తెలుస్తుంది. లోతుగా ఆలోచించే వాళ్లను చాలాసార్లు అంగీకరించరు. వాళ్లను తప్పు అనిపించలేదు, కానీ వాళ్లు చెప్పిన నిజం చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది తెలివితేట వల్ల మాత్రమే కాదు. లోతుగా ఆలోచించే మనిషి ఒక అద్దంలా ఉంటాడు. వాడు కొత్తగా చెప్పిన మాటలతో పాటు మనలో మేము చూడదలుచుకోని లోపాలను కూడా చూపిస్తాడు. ఎవరైనా శారీరకంగా బలంగా ఉంటే మనం మెచ్చుకుంటాం. ఎవరైనా ధనవంతులైతే మనం కొంత అసూయపడవచ్చు, కానీ మన మనస్సు కుదురుగా ఉంటుంది. కానీ ఎవరైనా మనకంటే చక్కగా ఆలోచిస్తే అప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అది కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. మన ఆలోచనలు, మన నమ్మకాలు, ఇవే మనలో నేను ఎవరు అనే భావనను ఏర్పరుస్తాయి. వాటిని ఎవరో కదిలించగలిగితే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే చాలాసార్లు లోతుగా ఆలోచించే వాళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే వారికి మాట్లాడే మంచి విషయం ఉన్నా వినేవాళ్లు ఉండరు. ఇది గర్వం కాదు, ఇది ప్రగాఢత లక్షణం. ఈ లోతైన ఆలోచనను అర్థం చేసుకునే వాళ్లు తక్కువగానే ఉంటారు. అదే సమయంలో సమాజం గొప్పగా మాట్లాడేవాళ్లను ఎక్కువగా అభిమానిస్తుంది. గంభీరంగా చెప్పిన మాటలకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, భావం ఎంత లోతైనదైనా సరే. కాబట్టి మీరు ఎప్పుడైనా నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నానేమో, లేక ఇవాల్టి మాటల్లో